అమరావతిలో వైసీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిశారు. సీఎం చంద్రబాబుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ మనిషే హత్య చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ శవయాత్రలో పూలు జల్లుకుంటూ శవయాత్ర కానిస్తూ ఉంటాడు. స్వయాన ఎన్టీ రామారావు గారికి చంపి జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ అని చెప్పేసి పూలు చల్లుకొని పోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, 2009 ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు డీజీపీ ఎస్ఎస్పి యాదవ్ గారిని ఎలక్షన్ కమిషన్ మారిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఏ ధర్నా చేయలేదు, ఏ ఒక్క మాట మాట్లాడలేదు. ఎలక్షన్ కమిషన్ అనేది అది ఇండిపెండెంట్ బాడీ. ఇక్కడ జరిగేటువంటి పరిస్థితుల్ని, ఇక్కడ వాళ్ళ ఆఫీసర్లు ఇచ్చేటువంటి పరిస్థితుల మీద వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేస్తారు, ఇమీడియట్గా చర్యలు తీసుకుంటుంటారు. ఒకసారి 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ఎస్ఎస్పి యాదవ్ గారిని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారి కంప్లైంట్ అది జరిగింది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కంప్లైంట్ తోటి ఎస్ఎస్ యాదవ్ గారిని మార్చారు. కానీ ఈరోజు కొంతమంది ఎస్పీలను మారుస్తుంటే ఎందుకు ఈయన గగ్గోలు పెడతా ఉన్నాడో మాకు అర్థం కావట్లేదు. వ్యవస్థలన్నిటిని మేనేజ్ చేసేదే అతను, గగ్గోలు పెడుతున్నటువంటి వ్యక్తి అతను. ఈరోజు వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క హత్య కేసు విషయంలో హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది మాట్లాడొద్దు అని చెప్పేసి, మాట్లాడొద్దని క్లియర్గా చెప్పింది. అయినా ఈయనకి హైకోర్టు అంటే గౌరవం లేదు, కోర్టులంటే గౌరవం లేదు, ఎలక్షన్ కమిషన్లు అంటే గౌరవం లేదు. కానీ పదే పదే ఈరోజు కూడా వివేకానందరెడ్డి గారి యొక్క హత్య గురించి మాట్లాడాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా ఐటీ దాడులు, ఎలక్షన్ కమిషన్ గారి యొక్క రికమెండేషన్ మీద ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈయనకి 40 సంవత్సరాల అనుభవం అని చెప్తా ఉన్నాడు ఈ రాజకీయ ఇండస్ట్రీలో. ఈసీ వాళ్ళు ఎవరన్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రికమెండ్ చేస్తారండి? ఐటీ అనేది సపరేట్ బాడీ. ఎలక్షన్ కమిషన్ వారి యొక్క రికమెండేషన్ ప్రకారంగా ఐటీ వాళ్ళు దాడులు చేస్తానని చెప్పేసి ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఎవరైనా తప్పు చేయకపోతే నీకు ఐటీ దాడులు చేస్తే నీకేంటి బాధ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నువ్వేం తప్పు చేయలేదు, నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు డబ్బు పంచట్లేదు, ఐటీ దాడులు చేస్తే తప్పేంటండి? అంటే ఐటీ దాడులు ఎక్కడా జరగకూడదు. నువ్వు 100 కోట్ల రూపాయలు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టవచ్చు, నువ్వు 100 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఐటీ వాళ్ళు నిన్ను ప్రశ్నించకూడదు, సిబిఐ వాళ్ళు నిన్ను ప్రశ్నించకూడదు. ఈయన వ్యవహార శైలి చూస్తూ ఉంటుంటే ఏ రకంగా ఈయన ప్రవర్తన ఉందో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చివరిగా ఇంకొక విషయం ఈ రాష్ట్ర ప్రజానికానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలిని గురించి. రేపు ఎగ్జామ్ రాయబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు. ఎగ్జామ్ రాసేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, మీరు ఏ ఇన్సులేటర్నైనా పెట్టుకోండి, నేను ఎగ్జామ్ రాయటానికి రెడీగా ఉన్నాను. ఒక్క ఇన్సులేటర్లు కాకపోతే గదిలో 4 పెట్టుకోండి, నేను ఎగ్జామ్ రాయటానికి రెడీగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారో తెలుసా? మీరు పెట్టే ఇన్సులేటర్ అయితే నేను ఎగ్జామ్ రాయను, నాకు కావాల్సినటువంటి ఇన్సులేటర్ని అయితేనే నేను ఎగ్జామ్ రాస్తానని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈయనకు కావాల్సిన ఎస్పీలు కావాలంట, ఈయనకు కావాల్సిన డిఎస్పీలు కావాలంట, ఈయనకు కావాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం కావాలంట, అప్పుడే ఈయన ఎగ్జామ్ రాస్తాడంట. దీన్ని బట్టి ఆయన రేపు ఎగ్జామ్ అంటే ఏ రకంగా భయపడతా ఉన్నాడో ఈ రాష్ట్ర ప్రజానికాన్ని
ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మీ డ్రామాలు, మీ నాటకాలు గత 5 సంవత్సరాల నుంచి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మీరు ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారిని కలిసి ఏదైతే కోడ్ ఆఫ్ కాండక్ట్ మీరు తప్పు చేశారో వాటిలన్నిటి మీద కూడా మేము ఎలక్షన్ కమిషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వాటిని ఆధారంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఇమీడియట్గా కేసు బుక్ చేయాలి. అదే రకంగా రేపు జరగబోయేటువంటి పోలింగ్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా ఎలక్షన్ కమిషన్ వారు అలాగే యంత్రాంగం కూడా నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎవరు మార్చబోతున్నారు? మీరు ఎవరు పేరు చెప్తే కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళనే మారుస్తుందని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. ఆయనకి చేతగాక చెప్పాను కదా, ఇంతకుముందే చెప్పాను కదా, ఎగ్జామ్స్లు కూడా చెప్పాను. అతనికి చేతగాక రేపు ఎగ్జామ్ రాయటం చేతగాక నాకు కావాల్సిన ఇన్సులేటర్లనే కావాలని చెప్పేసి ఆయన కోరుకోవటం. దీన్ని బట్టే ఆయన ఓటమి ఏంటో రేపు తేలబోతా ఉంది. చెప్పేసి